గుడ్ షాట్, వండర్ఫుల్ సైడ్ డెలివరీ. అఖిల్ గుడ్ లెంత్ డెలివరీని ఓవర్ పిచ్ గా చేసుకుని చక్కటి స్ట్రైట్ డౌన్ ద లైన్ బ్యూటిఫుల్ షాట్ సిక్సర్ గా మలిచాడు. సో అఖిల్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో మొదటి 2 ఓవర్లోనే పరుగులు రాబట్టాలి కాబట్టి అఖిల్ ఓపెనింగ్ వచ్చి చాలా చక్కటి పర్ఫార్మెన్స్. మొదటి బంతిని సిక్సర్ గా మలిచాడు వెంకటేష్. వండర్ఫుల్ హిట్ బై అఖిల్, స్ట్రైట్ 6. అయితే నెక్స్ట్ బంతిని కూడా అదే జోరుగా కొట్టే ప్రయత్నం చేశాడు అఖిల్, కానీ పూర్తిగా మిస్ అయ్యాడు. సో వెంకటేష్ కీపింగ్ చేస్తూ ఉన్నాడు. స్ట్రైట్ 6 చాలా తక్కువ వచ్చి అఖిల్ వన్ ఆఫ్ దోస్ రేర్ షాట్స్ కొట్టడం మనం చూసాం. ఎక్కువగా షార్ట్ బౌండరీస్ ఉన్న లెగ్ సైడ్లో ఆఫ్ సైడ్లోనే ఎక్కువ సిక్సర్లు బౌండరీలు మనం చూసాం, కానీ అఖిల్ స్ట్రైట్ 6 కొట్టడం జరిగింది. ఈసారి నేల బారుగా వెళ్ళింది బంతి. ఆ బంతి ఫీల్డర్కి వెళ్ళే లోపల కేవలం ఒక సింగిల్ మాత్రం లభించింది. సో ఎక్సలెంట్ ఓవర్ బై ఆదర్శ్. ఫస్ట్ ఓవర్లో ఆశించిన పరుగులు రాలేదు, కేవలం 9 పరుగులు వచ్చాయి. ఒక సిక్సర్ వచ్చినా కూడా కేవలం 9 పరుగులు మాత్రమే వచ్చాయి నాగార్జున టీంకి. బట్ ఇది ప్రెషర్ టీం, ప్రెషర్ క్రికెట్, 2 ఓవర్లు. సో చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అండ్ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. సెకండ్ ఓవర్ వేయడానికి రెడీగా ఉన్నాడు సమ్రాట్ సత్య. వెంకటేష్, వాట్ యూ ఫీల్? మొదటి ఓవర్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగారు. రెండో ఓవర్ ఎన్ని పరుగులు చేస్తే వీళ్ళు ఒక మంచి టార్గెట్ని వాళ్ళ ముందు ఉంచుతున్నారు చెప్పి మీరు అనుకుంటారు? మరో మంచి షాట్ అయితే స్ట్రైట్ టు ద ఫీల్డర్ దిస్ టైమ్ అఖిల్కి. సుశాంత్ అక్కడ లాంగ్ ఆఫ్ బౌండరీ మీద ఫీల్డింగ్ చేస్తున్నాడు. మరి మంచి చక్కటి ఫీల్డింగ్ ప్రయత్నం సుశాంత్ ద్వారా. సో అఖిల్ కేవలం ఒక సింగిల్ మాత్రమే రాగట్టుకోలేడు. వీళ్ళు ఖచ్చితంగా ఒక 25 రన్స్ చేయాల్సి ఉంటుంది. 25 పైనే చేయాలి, లేకపోతే సెకండ్ టీంకి ఈజీ అయ్యే అవకాశం ఉంది సత్య. 25 రన్స్ టార్గెట్ కింద ఇవ్వగలిగితే మంచి స్కోరే అని చెప్పేసి వెంకటేష్ అభిప్రాయపడుతున్నారు. నాగశౌర్య దాన్ని మళ్ళీ హిట్ చేసే ప్రయత్నం చేశారు, అయితే బాటమ్ ఎడ్జ్ అయ్యి కీపర్ వెనకాల వెళ్ళింది. సో బిట్వీన్ ద వికెట్స్ పరుగు సాధించడం ద్వారా 1 పరుగు చేయగలిగారు. సో కేవలం 4 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతానికి స్కోరు 11 పరుగులు. సో ఒక మంచి టార్గెట్ని వెంకటేష్ టీంకి ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ పరుగులు సాధించలేకపోతున్నారు. ఒకే ఒక్క సిక్సర్ ఇప్పటి వరకు లభించింది. మిగిలిన పరుగులన్నీ ఆన్ ద ఫీల్డ్ గ్రౌండ్లోనే బిట్వీన్ ద వికెట్ రన్ చేయడంలో వచ్చింది. ఒక అద్భుతమైన షాట్ ఈసారి స్ట్రైట్ ఆన్ స్క్రీన్కి తగిలింది. సో దీన్ని 4గా డిక్లేర్ చేశాడు ఎంపైర్. అఖిల్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ టీంని విజయ పథంలో నడిపించాలనే ఉద్దేశంతోని ఓపెనింగ్ వచ్చిన అఖిల్ చక్కటి స్ట్రైట్ షాట్ తోటి ఒక 4ని సాధించాడు. దీంతో అఖిల్ టీము వెంకటేష్ టీం ముందు ఒక మంచి టార్గెట్ని పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒక మిడ్ పిచ్ డెలివరీ అయితే దాన్ని వైడ్గా ప్రకటించాడు అఖిల్. అయినా దాన్ని పుల్ చేసే ప్రయత్నం చేశాడు, డీప్ మిడ్ వికెట్ వైపు కానీ లేకపోతే ఫైన్ లెగ్ వైపు కానీ. వెంకటేష్ ఇప్పటి వరకు వచ్చిన స్కోర్ను బట్టి చూస్తుంటే ఇంకా ఎన్ని పరుగులు సాధించే అవకాశం కనిపిస్తుంది? బ్యూటిఫుల్ 6, మరొక స్ట్రైట్ 6 అఖిల్ ద్వారా. అఖిల్ తన ఆఖరి బంతికి అద్భుతమైన సిక్సర్ స్ట్రైట్ 6 కొట్టడం జరిగింది లాంగ్ ఆఫ్ బౌండరీ మీదుగా. దాంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. ప్రస్తుతం 23 రన్స్కి ఇన్నింగ్స్ ముగిసింది. 23 రన్స్ ఇన్ 2 ఓవర్స్. ఆఖరి బంతికి ఒక సిక్సర్ బాది మంచి లక్ష్యాన్ని వెంకటేష్ టీం ముందు ఉంచాడు అఖిల్. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బంతుల విషయంలో చిన్న డిస్కషన్. ఇంకా 2 బంతులు వాటిలో మిగిలి ఉన్నాయని చెప్పి మా స్కోరర్ తెలియజేస్తున్నారు. అదే విషయాన్ని బ్యాట్స్మెన్ ఫీల్డర్స్ మధ్యలో డిస్కషన్ ఉంది. సో దెర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్. సో వైట్స్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇంకా 2 బంతులు నాగార్జున టీంకి మిగిలే ఉన్నాయి. ఇది ఒక బోనస్గా మనం చెప్పుకోవచ్చు. 2 బంతుల ఆట మిగిలి ఉంది. సచిన్ జోషి ఇస్ ద న్యూ బ్యాట్స్మెన్. అఖిల్ రిటైర్ అయిన తర్వాత సచిన్ జోషి అతని స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండర్ సచిన్ జోషి. మొదటి బంతి దాన్ని భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో పూర్తిగా మిస్ అయ్యాడు. వెంకటేష్ కీపింగ్ చేయడంతో ఎలాంటి పరుగులు లభించారు. లాస్ట్ బాల్ వీ హ్యావ్ టు సీ లాస్ట్ బాల్కి ఎలాంటి ఫైర్ వర్క్స్ ఉంటాయో. సందీప్ సమ్రాట్ ఓన్లీ 4 మాత్రమే లభించింది. దాంతో స్కోర్ 26 రన్స్ ఫర్ ది లాస్ ఆఫ్ 26 రన్స్ ఇన్నింగ్స్ కంప్లీట్.